టైం ఆల్మోస్ట్ 9 అవుతుందండి. అసలు ఈ పాటికి ఫుడ్డు స్టార్ట్ చేయాలి. కొంచెం అల్లరి బాగా ఉంటదనమాట. ఒక్క దగ్గర ఉండవు కదా కోతులంటే. కొన్ని మాత్రమే అలా ఉన్నాయి చూడండి. మిగతా కొన్ని చూడండి అలాగే కూర్చుండిపోయాయి. ఈ కుర్రకుంకలు మాత్రం బాగా అల్లరి చేస్తాయండి. అదంతే వయసు కదా. ఈ పెద్దవి కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నవి, ముసలి కాదండి, కొంచెం మనం ఒక 40 వేసుకోవచ్చు అనమాట వాళ్ళకి. అలాంటివి మాత్రం చూడండి అలా కూర్చున్నాయి. పిల్లలు చూడండి ఒక్క దగ్గరే ఉండిపోయాయి. ఇవి మాత్రం మామూలు అల్లరి చేయట్లేవు. కొంచెం ఆ చిగుర్లు తింటాయి బాగా. ఇవి మాత్రం చూడండి దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అటు వైజాగ్ సైడ్ ఎక్కడో తుఫాన్ ఉంది కదండి, దానివల్ల ఇలా కదలకుండా కూర్చుండిపోయాయి అనమాట. 9 అవుతున్నాయి. ఈ పాటికి అసలు మామూలుగా ఉండదు అనమాట. వెళ్ళిపోవాలి ఎక్కడ ఒక దగ్గర పడిపోయి ఫుడ్ విపరీతంగా తింటాయి అనమాట. ఇంక వేరే పని ఉండదు, తింటాయి అంతే. అలాంటిది చలి వల్ల నైటు చలి ఆ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చలి అండి, మార్నింగ్ కొంచెం చల్లగాలి వస్తుంది. ఇంకోటి వీటికి చినుకులు పడ్డాయి కదా, వర్షం పడితే అసలు బాగా హడావుడి చేస్తాయి అనమాట. వీటికి వర్షం అంటే ఎలర్జీ అనమాట. వర్షం పడితే అసలు ఒక్క దగ్గర ఉండిపోతాయి, గుమి కూడతాయి అనమాట. చినుకులు పడ్డాయి, లైట్గా చినుకులు పడ్డాయి. సో ఒక దగ్గర గుమికూడిపోయి వర్షం పడుతుందా లేదా, బయటికి వెళ్ళాలా వద్దా అనేది వెయిట్ చేస్తున్నాయి అనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే చలి, ఆ చల్ల గాలి వస్తుంది కదా, అందుకే ఒక్క దగ్గర కూర్చుని ఆ కుర్రకుంకలు మాత్రం కొంచెం హడావుడి చేస్తున్నాయి అనమాట. ఇవి మాత్రం ఆ చలికి అక్కడే కూర్చుండిపోయి అలా ఉండిపోయాయి. అసలు బద్ధకం, మామూలు బద్ధకం చేయాలి వీటికి. అసలు చలికాలం అంటే అసలు వీటికి మామూలు బద్ధకం ఉండదు. కొంచెం టెంపరేచర్ కూడా అలాగే ఉండిపోయింది. చల్లగాలి వస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటికి చల్లగాలి రావడం వల్ల ఆ పిల్లలు చూడండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం మీరు చూసారు కదా, అక్కడ ఇంకా కొన్ని తిరుగుతున్నాయి చూడండి, అవి కుర్రకుంకలు. కొంచెం హడావుడి చేస్తాయి అవి. ఇవి మాత్రం ఇక్కడే ఉండిపోయాయి. పెద్దవి పిల్లలు మాత్రం అలాగే ఉండిపోయాయి అనమాట. చూడండి ఎంత హడావుడో వీటిది, అసలు మామూలు హడావుడి ఉండదు. ఇక చూడండి, మీకు చూసారు కదా, వీటి హడావుడి మామూలుగా ఉండదండి. ఇక్కడ పిల్లలు చూడండి, ఒకసారి చూడండి రైట్, దానికి చూడండి ఎన్ని పిల్లలు ఉన్నాయో. మోస్ట్లీ ఎలా అవుతుందంటే వీటికి చలి అనేది ఓకే, చలి వల్ల అలా ఉన్నాయి, కానీ అన్ని పిల్లలు ఒకే దానికి 3-4 పిల్లలు ఉండవండి. ఇవి అడాప్ట్ చేసుకుంటాయండి, కోతుల్లో కూడా అడాప్ట్ చేసుకుంటాయి. అలాగే అక్కడే కూర్చునేవి చూడండి, అలా అడాప్ట్ చేసుకుని పెంచుతాయండి. భలే పెంచుతాయి పిల్లల్ని ఇవి, మామూలుగా పెంచవు అసలు. అడాప్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి అనమాట. అంటే పాలు పట్టడం అవన్నీ చేస్తాయి అనుకుంటా. కొంచెం పాలు అంటే మరిచిన వాటిని ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాయి కదా, వాటి మాత్రం మగ కోతులు గార్డియన్ లాగా కేర్ టేకింగ్ తీసుకుంటాయండి. అదండి.